వీసా ఎక్స్టెన్షన్కి వెళ్ళినప్పుడు సెకండ్ ఇయర్ ఏంది సిటీస్లో మన అకౌంట్లో డబ్బులు ఉంటే చూపెడితే సరిపోతుంది. 4 మెథడ్స్ ఉన్నాయి మొత్తం. మీ దగ్గర ఒక 6,000 euros ఉంది అనుకో అకౌంట్లో, ఐదర్ 6 to 8 months వరకు ఎక్స్టెండ్ చేస్తారు. ఇప్పుడు వీసా ఆపర్చునిటీ కార్డు వీసాలకు ఎక్స్టెండ్ చేస్తున్నారు. వీసా ఏది ఉన్నా కూడా మీరు ముందే చెక్ చేసుకొని తీసుకోవాలి. తీసుకున్న తర్వాత మన స్టడీస్ అయిపోయినాక మనం 18 months జాబ్ సీకర్ వీసాకి వెళ్తాం. దానికి కూడా బ్లాక్డ్ అకౌంట్ కావాలి. ముందే ఆలోచించుకొని ప్రీ ప్లాన్ చేసుకొని 15,000 euros వరకు సంపాదించుకోవచ్చు. సో ట్యాక్స్ గీక్స్ అంతా పోయినా కూడా సో 12,000 euros వరకు యావరేజ్ మొత్తం రికార్డ్ అడుగుతారు, బ్యాక్గ్రౌండ్ రికార్డు. సో అక్కడ జాగ్రత్తగా ఉండాలి. సో ఎక్కడ ఉన్నాం ఏంది అన్ని చూపెట్టాలి. హలో అందరికీ, వెల్కమ్ టు జగన్ జర్మనీ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు మన వీడియో ఏంటంటే అసలు బ్లాక్డ్ అకౌంట్ గురించి. అసలు జర్మనీకి వద్దాం అనుకున్న వాళ్ళు, వచ్చిన వాళ్ళు ఇద్దరు ఆపర్చునిటీ కార్డు మీద వచ్చినా, స్టూడెంట్ మీద వచ్చినా, ఒకవేళ డిపెండెంట్ వచ్చినా కూడా, డిపెండెంట్ అంటే ఇప్పుడు స్టూడెంట్ డిపెండెంట్, ఆపర్చునిటీ కార్డు డిపెండెంట్, ఎవరైనా అందరు చూడాల్సిన వీడియో. ఎందుకంటే దీని గురించి చాలా తెలుసుకోవాలి. సో బ్లాక్డ్ అకౌంట్ అంటే చాలా మందికి తెలుసు యాక్చువల్గా. బట్ బ్లాక్డ్ అకౌంట్ ఏంటంటే మనం జర్మనీకి వచ్చే ముందు వీళ్ళకు ఫండ్స్ చూపెట్టాలన్నట్టు. ఇంత అమౌంట్ ఒక 11,000 చేంజ్ అట్లా చూపెట్టాలి. అంటే మనం అక్కడికి వెళ్ళి మన డబ్బులు లేకుండా మన ఈ డబ్బులతో సర్వైవ్ అవుతామని ఒక బ్లాగ్ చేయించుకోవాలి. ఇది బ్లాక్డ్ అకౌంట్ గురించి చాలా వీడియోలు చేశా. బట్ ఇప్పుడు చేసే వీడియో ఏంటంటే చాలా ఇంట్రెస్టింగ్. చాలా మంది అసలు ఎక్కడ లేని ఇన్ఫర్మేషన్ ఇది. సో ఇప్పుడు ఫర్ సపోజ్ మనం ఫస్ట్ ఇయర్ స్టూడెంట్ అనుకుందాం. స్టూడెంట్ జర్మనీకి వచ్చిండు. సో ఇప్పుడు సెకండ్ ఇయర్ పరిస్థితి ఏంది? బ్లాక్డ్ అకౌంట్ అనేది ఓన్లీ 1 yearకి 12 monthsకి 11,000 సంథింగ్ ఏదో యూరోస్ చేస్తాం. అది ఒక 1 yearకే 11,900 సంథింగ్ ఉంది. ఇప్పుడు సెకండ్ ఇయర్ పరిస్థితి ఏంది? ఇప్పుడు 1 year అయిపోయి వీసా అయిపోతుంది. వీసా ఎక్స్టెన్షన్కి వెళ్ళినప్పుడు సెకండ్ ఇయర్ ఏంది, దాని పరిస్థితి ఏంది? ఇది ఓన్లీ స్టూడెంట్స్కే కాదు, ఆపర్చునిటీ కార్డు వాళ్ళకి కూడా వర్తిస్తుంది. బట్ అది కూడా చెప్తా. ఫస్ట్ స్టూడెంట్స్ ఏంటంటే సపోజ్ ఏ సిటీలో అయినా కూడా మనం 1 year తర్వాత వీసా ఎక్స్టెండ్ చేసుకోవాలి. సో మనం మెయిల్ పెడతాం, వాళ్ళు రిప్లై ఇస్తారు. రిప్లైలో డాక్యుమెంట్స్ కావాలి ప్లస్ బ్లాక్డ్ అకౌంట్ కావాలని అడుగుతారు. సో అప్పుడు ఏం చేయాలి? మళ్ళీ బ్లాక్డ్ చేయించాలా అనేది క్వశ్చన్ మార్క్ చాలా మందికి ఉంది. కానీ ఇప్పుడు చాలా సిటీస్లో ఒక 50% సిటీస్లో బ్లాక్ చేయించమంటున్నారు. కొన్ని సిటీస్లో మన అకౌంట్లో డబ్బులు ఉంటే చూపెడితే సరిపోతుంది. కానీ అస్సలు ఈ తప్పు మాత్రం అస్సలు చేయకూడదు. ఈ తప్పు చేసినామంటే అస్సలు వీసా ఎక్స్టెండ్ చేయరు. మళ్ళీ ఫిక్షన్ ఇచ్చి మళ్ళీ రా అంటారు. సో ఎప్పుడైనా మనకు 3 options ఉన్నాయి. ఒకటి ఏంటంటే ఫస్ట్ మనం బ్లాక్డ్ అకౌంట్ ఎక్స్టెండ్ చేయించుకోవడం, అంటే మనం మళ్ళీ ఇంకొక 1 yearకి డబ్బులు డిపాజిట్ చేసి బ్లాక్డ్ అకౌంట్ చేసుకోవడం. లేకపోతే సెకండ్ది మన అకౌంట్లో డబ్బులు చూపెట్టడం. అండ్ ఇంకొకటి పార్ట్ టైం కాంట్రాక్ట్ చూపెట్టడం. అంటే ఎవ్రీ మంత్ నీకు రెగ్యులర్గా వాడుతుంది, ఇప్పుడు ఒక ఇన్ని మంత్స్ ఆఫ్ డ్యూరేషన్ కాంట్రాక్ట్ ఉందన్నప్పుడు అప్పుడు కూడా ఎక్స్టెండ్ చేస్తారు. అండ్ ఇంకొకటి కూడా ఎవరైనా మనకు తెలిసిన వాళ్ళు జాబ్లో వస్తే సో వాళ్ళు ఫస్ట్ లిస్ట్ క్లియరింగ్ అంటే స్పాన్సర్షిప్ లెటర్ ఇస్తే దాంతో కూడా, అంటే 4 methods ఉన్నాయి మొత్తం. సో ఇప్పుడు ఫస్ట్ మెథడ్ ఈజ్ వెరీ క్లియర్, మీ అందరూ తెలుసు. సో బ్లాక్డ్ మళ్ళీ డబ్బులు వేసుకోవాలి, బ్లాక్డ్ అకౌంట్ ఎక్స్టెండ్ చేసుకోవాలి. సో అది ఫైన్. సెకండ్ మెథడ్ ఏంటంటే మన అకౌంట్లో డబ్బులు చూపెట్టడం. సో మన అకౌంట్లో డబ్బులు చూపెట్టడం కూడా ఐదర్ మన అకౌంట్లో ఒక 6-7 months కంటిన్యూస్ ఉండాలి, లేకపోతే ఇండియా నుంచి ఎవ్రీ మంత్ వేసినట్టు రికార్డు ఉండాలి. లేకపోతే మనమే కదా ఈ పేపాల్లోకి వెళ్ళి బ్యాంకు ట్రాన్స్ఫర్ చేసుకోవడం, లేదా ఫ్రెండ్ నుంచి మనం ట్రాన్స్ఫర్ చేసుకోవడం, ఇట్లా అస్సలు చేయకూడదు. ఇట్లా చేస్తే పక్కా వాళ్ళు దొరకబడతారు, పక్కా వాళ్ళు ఇది వ్యాలిడ్ కాదంటారు, మళ్ళీ ఫిక్షన్ ఇచ్చి మళ్ళీ రమ్మంటారు. సో చాలా జాగ్రత్త. అండ్ థర్డ్ వన్, పార్ట్ టైం కాంట్రాక్ట్. ఒకవేళ కాంట్రాక్ట్ ఉంటే మీరు కన్విన్స్ చేసుకోవాలి. సో నాకు పార్ట్ టైం కాంట్రాక్ట్ ఉంది, నాకు ఇంటర్న్షిప్ కాంట్రాక్ట్ ఉంది, నాకు ఇన్ని రోజులు ఉంది, నాకు ఇన్ని రోజులు వీసా కావాలి. సో అట్లా చూపెట్టుకోవాలి. అట్లా మీరు కన్విన్స్ చేయాలి, లేకపోతే అస్సలు ఎక్స్టెండ్ చేయరు. అండ్ ఫోర్త్ వన్, ఫస్ట్ లిస్ట్ క్లియరింగ్ అంటే అదే స్పాన్సర్షిప్ లెటర్, అది ఉంటే ఆటోమేటిక్గా ఎక్స్టెండ్ చేస్తారు. అండ్ ఇది మనకి ఎన్ని రోజులు అయితే ఉన్నాయో అన్ని రోజులు. ఇప్పుడు సపోజ్ మీ దగ్గర ఒక 6,000 euros ఉంది అనుకో అకౌంట్లో, ఐదర్ 6 to 8 months వరకు ఎక్స్టెండ్ చేస్తారు. కొందరు మంచోళ్ళు అయితే, ఆ కేస్ వర్కర్స్ మంచోళ్ళు అయితే ఒక 10 months అట్లా ఎక్స్టెండ్ చేస్తారు. ఇక ఫస్ట్ లిస్ట్ ఉంటే 1 year వరకు చేస్తారు. బట్ ఇట్స్ టోటల్ డిపెండ్స్ అపాన్ ద కేస్ వర్కర్. బట్ మనమైతే తప్పులు చేయొద్దు. మన డబ్బులు మనకే ట్రాన్స్ఫర్ చేసుకోవడం, పేపాల్ నుంచి ట్రాన్స్ఫర్ చేయడం, లేకపోతే ఫ్రెండ్ నుంచి ట్రాన్స్ఫర్ చేయడం, అట్లా అస్సలు చేయకూడదు. అండ్ సేమ్ థింగ్ వర్క్స్ ఫర్ ద ఆపర్చునిటీ కార్డ్ వీసా ఆల్సో. ఇప్పుడు వాళ్ళు కూడా ఇప్పుడు ఆపర్చునిటీ కార్డు వీసాలకు ఎక్స్టెండ్ చేస్తున్నారు. వాళ్ళకు కూడా వీసాలకు ఎక్స్టెండ్ చేసినప్పుడు ఏం కావాలంటే మళ్ళీ డబ్బులు చూపెట్టాలి. వీళ్ళకి పార్ట్ టైం చూపిస్తే కూడా యాక్సెప్ట్ చేయరు. ఎందుకంటే వీళ్ళకి అది పార్ట్ టైం కూడా డిపెండ్స్ అపాన్ ద వీసానే ఉంటుంది కాబట్టి వీళ్ళకి అసలు యాక్సెప్ట్ చేయరు. సో మోస్ట్లీ వాళ్ళకైతే డబ్బులు చూపిస్తే ఇంకో 6 months డబ్బులు ప్లస్ మనం అప్లై చేస్తున్నాం, మనకు రిప్లైస్ రావట్లేదు, సో ఇన్ని అప్లై చేసినా ఇన్ని రావట్లేదు, ఇంత కష్టపడుతూ రావట్లేదు అని వాళ్ళకి కన్విన్స్ చేసుకుంటూ ఒక 6 months, ఒక 9 months, సమ్ టైమ్స్ 1 year కూడా కొందరికి వేసిర్రు. బట్ 6 months మోస్ట్ విన్నర్ అయితే 6 months. సో అట్లా కూడా చేస్తున్నారు. సో దానికి కూడా డబ్బులు కావాలి. ఇక బ్లాక్డ్ అకౌంట్ అంటారా, చాలా ప్రొవైడర్స్ ఉన్నారు. మీకు ఏది కావాల్సి అది తీసుకోండి, అందులో ఇది తీసుకో అది తీసుకో అంటే నేను చాలా అంటే ఒక వీడియోలో చెప్పా. బట్ మీ ఇష్టం అది. బట్ ఏదైనా కూడా సపోజ్ ఇండియా నుంచి వచ్చే వాళ్ళైతే సో ముందే బ్లాక్డ్ అకౌంట్ తీసుకోండి. ఇట్స్ మ్యాటర్ ఆఫ్ లైక్ 1 weekలో మొత్తం అయిపోతుంది. సో బ్లాక్డ్ అకౌంట్ తీసుకునే ముందు దాని మంత్లీ రేట్ ఎంత, యాన్యువల్ సర్వీస్ ఫీ ఎంత, దానికి ఎప్పుడెప్పుడు మన అకౌంట్లో పడితే, ఒకవేళ మన వీసా రిజెక్ట్ అయితే రీఫండ్ ప్రాసెస్ ఏంది, ఇవన్నీ చూసుకోవాలి. ఉత్తానే ఏదో ఫస్ట్ బ్లాక్డ్ అకౌంట్ కొట్టగానే ఏదో వచ్చింది కదా అని తీసుకుంటే తర్వాత
ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. సో ఇది చాలా మందికి ఏంటంటే తీసుకుంటున్నారు, అన్న నాకు డబ్బులు రావట్లేదు, అన్న నాకు ఫస్ట్కి రావట్లేదు, అన్న నాకు అసలు రావట్లేదు అని మెసేజ్ పెడుతున్నారు. యాక్చువల్ రీసెంట్లీ ఫింటిబా వాళ్ళతో మాట్లాడినా వాళ్ళు ఏంటంటే డ్యూ టు సమ్ సర్వీస్ ఇష్యూస్ వల్ల కొంచెం లేట్ అయినాయి అని చెప్పారు. బట్ ఏంటంటే ఏది ఉన్నా కూడా మీరు ముందే చెక్ చేసుకొని తీసుకోవాలి. తీసుకున్న తర్వాత మొత్తం మనకు 11,900 యూరో లేదా అలా బ్లాక్ చేయించినాక మనం బాధపడితే వాళ్ళు ఏం రాదు. అండ్ నెక్స్ట్ థింగ్, స్టూడెంట్స్కి ఎస్పెషల్లీ దిస్ ఈస్ ఫర్ స్టూడెంట్స్. అదేంటంటే ఇప్పుడు వచ్చేవాళ్ళు, ఇప్పుడు ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా అదేంటంటే మన స్టడీస్ అయిపోయినాక మనం 18 months జాబ్ సీకర్ వీసాకి వెళ్తాం, దానికి కూడా బ్లాక్డ్ అకౌంట్ కావాలి. సో ఆ వీసా రావాలన్నా బ్లాక్డ్ అకౌంట్ కావాలి. 100% అక్కడ మనకు ఎవరు పార్ట్ టైం కాంట్రాక్ట్ కూడా ఇవ్వరు, ఎందుకంటే వీసా అయిపోతుంది వాళ్ళు కూడా ఇవ్వరు. అండ్ మనకు ఇంకేంది, మన అకౌంట్ డబ్బులు చూపెట్టినా కూడా కొన్ని కేసులు యాక్సెప్ట్ చేయరు. అక్కడ పక్కా బ్లాక్డ్ అకౌంటే కావాలి. దట్ ఈస్ ద బేసిక్ రిక్వైర్మెంట్. సో ఒకవేళ మీరు 6 months బ్లాక్డ్ అకౌంట్ ఉందనుకోండి, 6 months ఇస్తారు. ఒక 1 year ఉంటే దేర్ మే బి ఛాన్స్ ఆఫ్ 18 months ఇవ్వచ్చు. బట్ ఏంటంటే అది కూడా డిపెండ్స్ అపాన్ ద కేస్ వర్కర్. సో మీరు అప్పుడు కూడా మళ్ళీ ఇది ఏదో వాళ్ళకి వెళ్ళి లైక్ ఎక్స్పాట్రియో, ఫింటిబా, కొరాకిల్ లేకపోతే కొటాక్ ఏదో ఒకటి తీసుకొని మీరు బ్లాక్ చేయించుకొని మీరు వీసా యాక్షన్కి వెళ్తేనే మీకు అక్కడ వీసా ఇస్తారు. సో చాలా జాగ్రత్త. సో మీకు వచ్చే ఫండ్స్ అంటే మీరు సంపాదించే ఫండ్స్ అన్ని కూడా మంచిగా సేవ్ చేసుకోండి. అన్నీ ఏదో ఇష్టం ఉన్నట్టు వానికి ఇచ్చుడు, వీనికి ఇచ్చుడు, వీనికి ఇచ్చుడు, వానికి ఇచ్చుడు ఇచ్చేస్తే తర్వాత మళ్ళీ మీ అకౌంట్లో పడితే కూడా ప్రాబ్లం అవుతుంది. సో సపోజ్ మీరు వచ్చిన తర్వాత మీకు ఏదైనా పార్ట్ టైం దొరికి, లక్కీలీ పార్ట్ టైం దొరికితే అవన్నీ డబ్బులు ఒక అకౌంట్లో సేవ్ చేసుకుంటే మీ వీసా యాక్షన్స్కి ఉపయోగపడుతుంది. స్పెషల్లీ ఫర్ స్టూడెంట్స్. అసలు ఇన్ఫర్మేషన్ ఎక్కలేదు సెకండ్ ఇయర్ గురించి, తర్వాత థర్డ్ ఇయర్ గురించి. సో చాలా జాగ్రత్త. అండ్ స్టూడెంట్స్ అయితే ఒకటేసారి మనం వెళ్ళిపోం, ఒక సెకండ్ ఇయర్ వెళ్ళాం, ఎందుకంటే పబ్లిక్ యూనివర్సిటీ చేసే వాళ్ళకి 3 years, 4 years, 5 years, 6 years కూడా పడుతుంది మాస్టర్స్కి. సో ప్రతిసారి వీసా యాక్షన్స్కి వెళ్ళాలి. ఐదర్ 1 year లేదా 2 years ఇస్తారు. 2 years ఇస్తారు ఫస్ట్ టైం అయితే, తర్వాత 1 year పెంచుతూ ఉంటారు. కొందరు 6 months ఇస్తారు. డిపెండ్స్ ఆన్ ద కేస్ వర్కర్ అండ్ లక్ కూడా. సో అన్నిసార్లు డబ్బులు చూపెట్టాలి. డబ్బులు అనేది చూపెట్టడం అనేది చాలా పెద్ద క్రైటీరియా. ఇష్టం ఉన్నట్టు మనం చేస్తే అసలు నడవదు. సో చాలా జాగ్రత్తగా ముందే ఆలోచించుకోండి, ప్రీ ప్లాన్ చేసుకొని అకౌంట్లో మెయింటైన్ చేసుకోండి, లేకపోతే కష్టం అవుతుంది. అండ్ నెక్స్ట్ ఇంకొకటి చెప్పాల్సింది ఏంటంటే స్టూడెంట్స్కి ఇప్పుడు పార్ట్ టైం అనేది 120 full days కాదు, 140 full days, అంటే ఆల్మోస్ట్ 1120 hours. అంతేనా? 1120 hours అంటే యావరేజ్గా ఇంటూ 13.5 చేసుకున్న యావరేజ్ 15,000 euros వరకు సంపాదించుకోవచ్చు. సో ట్యాక్స్ గీక్స్ అంతా పోయినా కూడా సో 12,000 euros వరకు యావరేజ్ ఇన్కమ్ పర్ ఇయర్ మన అకౌంట్లో పడుతుంది. అది జస్ట్ మన ఎక్స్పెన్స్కి సరిపోతుంది. సో మీరు తెచ్చుకున్న డబ్బులు మీకు సరే, మీరు డబ్బులు తెచ్చుకున్నారు, సో మీకు పార్ట్ టైం వచ్చింది. సో పార్ట్ టైం మీకు ఖర్చులు పెట్టుకొని మీరు తెచ్చుకున్న డబ్బులు సేమ్ అదే మీ అకౌంట్లో పడితే మీరు మళ్ళీ వీసా యాక్షన్కి ఉపయోగపడతాయి. సో అది నేను చెప్పాలనుకుంది. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో మెన్షన్ చేయండి. అండ్ బెస్ట్ ఏదంటే అది మీ ఇష్టం, ఇక అని చెప్పమంటే కూడా మళ్ళీ ఇంకొక రీసెర్చ్ చేసి మంచిగా అంటే ప్రైజ్ సపోర్ట్, ఇంగ్లీష్ సపోర్ట్, కస్టమర్ సపోర్ట్ అన్నీ చూసి నేను చెప్తా. బట్ ఇది అయితే చాలా ఇంపార్టెంట్ చెప్పాలనుకున్నా. చాలా మంది వచ్చి సెకండ్ ఇయర్కి వీసాకి డబ్బులు లేవని 3 months ఫిక్షన్ పోయి ఆ ఫిక్షన్ తోటి ఇండియా పోవచ్చా లేదని డౌట్ అయ్యి మళ్ళీ చాలా ఇబ్బందులు పడుతున్నారు. సో వీసా ఒకటి ఉంటే చాలా టెన్షన్ పోతుంది. సో వీసా అనేది ప్రాపర్గా ఉంచుకోండి, ప్రాపర్గా మెయింటైన్ చేసుకోండి. అండ్ ప్రతి సిటీలో కూడా మీరు ఏదైనా సిటీలోకి వెళ్తే ప్రతి సిటీలో కూడా రిజిస్ట్రేషన్ చేయించుకోండి. మీరు ఇల్లు మారితే కూడా సిటిజన్ చేయించుకోవాలి, అంటే ఒక గ్యాప్ ఉండకూడదు. కొన్ని కేసులు ఏదైనా గవర్నమెంట్ సంబంధించిన కాంట్రాక్ట్స్ ఫుల్ టైం జాబ్స్ వస్తే మీరు మొత్తం రికార్డ్ అడుగుతారు, బ్యాక్గ్రౌండ్ రికార్డు. సో అక్కడ జాగ్రత్తగా ఉండాలి. సో ఎక్కడ ఉన్నాం ఏంది అన్నీ చూపెట్టాలి వాళ్ళకి. సో చాలా జాగ్రత్త. ఏ చిన్న తప్పు చేసినా ఈజీగా దొరికిపోతాం. ఇప్పుడున్న సిచ్యువేషన్లో ప్రతి ఒక్క కంట్రీలో ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ని పంపిద్దామని చూస్తున్నారు. సేమ్ ఇండియాలో కూడా, అంటే వీఆర్ నాట్ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్, బట్ మనం ఇల్లీగల్ థింగ్స్ చేస్తే మనం ఇల్లీగల్ అయిపోతాం. సో చాలా జాగ్రత్త. ఏదున్నా చాలా జాగ్రత్త అండి. చాలా స్కామ్ కూడా అవుతున్నాయి. అస్సలు స్కామ్లకు గురవ్వకండి. దాని గురించి ఒక స్పెషల్ వీడియో చేస్తా. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో మెన్షన్ చేయండి. ఐ థింక్ మీ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నా. సో సీ యూ నెక్స్ట్ వీడియో. బాయ్. సబ్స్క్రైబ్ టు జగన్ ఇన్ జర్మనీ.